హాయ్ ఫ్రెండ్స్, అభిషేక్ బచ్చన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో వచ్చిన బీ హ్యాపీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శివ్ రస్తోగి భార్యను కోల్పోయి మావగారి బ్యాంకులోనే పనిచేస్తూ కూతుర్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఈ కూతురి పేరు దారా. దారా రస్తోగికి డ్యాన్సర్ అవ్వాలని, డ్యాన్స్ షోలో ప్రైజ్ గెలవాలని ఆశ ఉంటుంది. అయితే ఆమె స్కూల్ టీచర్ మ్యాగీ ద్వారా ఇన్స్పైర్ అవుతుంది. బాంబే వెళ్ళి ఎలాగైనా డ్యాన్సర్ అవ్వాలనుకుంటుంది. మొదట్లో నిరాకరించిన తర్వాత కూతురు కోసం బాంబే వెళ్తాడు శివ్. అయితే అనుకోని సంఘటనలు జరిగి వాళ్ళ జీవితం తలకిందులైపోతుంది. అయినా సరే అటువంటి పరిస్థితుల్లో కూతురు కోసం శివ్ రస్తోగి ఎలా నిలబడ్డాడు, కూతురు కోసం ఏం చేశాడు అన్నదే సినిమా. రెమో డిసౌజా అనగానే రకరకాల డ్యాన్సర్లు, ఆ డ్యాన్సర్లకు వచ్చిన కష్టాలు, అద్దెలు కట్టలేక పారిపోవడాలు, డ్రగ్స్, లేకపోతే క్యాన్సర్ వచ్చి చచ్చిపోవడం, ఇవే ఉంటాయి. ఈ సినిమా కూడా అదే కథతో స్టార్ట్ అవుతుంది, అదే కథతో ముగుస్తుంది. అలాంటి కథతోనే ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. విచిత్రం ఏంటంటే అభిషేక్ బచ్చన్ ముందు సినిమా ఐ వాంట్ టు టాక్, ఆ సినిమాలో తండ్రికి క్యాన్సర్ వస్తే కూతురు దగ్గరుండి నిలబడి తండ్రిని బతికిస్తుంది. ఈ సినిమాలో రివర్సలో జరుగుతుంది. ఇక తారా రస్తోగి పాత్ర పోషించిన పాప చాలా బాగా డ్యాన్స్ చేసింది, చాలా బాగా నటించింది. ఆ పాపను చూస్తే మనకి కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇక అభిషేక్ బచ్చన్ ఎప్పట్లాగే నటించాడు. ఇలాంటి సినిమాలో ఆయన 2-3 చేయడం వల్ల రొటీన్గా అనిపిస్తుంది ఆ పాత్ర. ఆ పాత్రకి తమిళ యాస కూడా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. అతని భార్య పాత్రలో హర్లీన్ సేత్ 2-3 సీన్లకే పరిమితమైంది. నోరా ఫతేహి డ్యాన్సర్గా కొంత ఎక్స్పోజింగ్ చేసి సినిమాని అలా చూడగలిగేలా చేసింది. ఇక నాజర్ పాత్ర ఆకట్టుకుంటుంది. తాతగా కూతుర్ని కోల్పోయి అల్లుళ్ళలోనే కొడుకుని చూసుకుంటూ ఆనందపడే పాత్ర బాగానే పోషించారు. అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా పర్వాలేదు అనిపిస్తుంది. జానీ లీవర్ పాత్ర ఏమాత్రం నవ్వు తెప్పించదు. ఎందుకు చేసాడో కూడా అర్థం కాదు. ఒక డ్యాన్స్ షో చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడండి. పెద్దగా కొత్తగా వెరైటీగా ఏమీ అనిపించదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చే 2-3 సాంగ్ బిట్స్ బాగుంటాయి. కానీ సినిమా మాత్రం రొటీన్ కథతో సాగడం పెద్ద మైనస్ పాయింట్. రెమో డిసౌజా ఎప్పుడు మారుతాడో ఏంటో ఎవరికీ తెలియదు. తీసిన కథనే తీసి 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 జనాల మీద వదులుతాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. చక్కగా హాయిగా చూడొచ్చు. ఓటీటీలో ఈ సినిమా లభిస్తుంది, అమెజాన్ ప్రైమ్లో. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?